నేను డాక్టర్ హారిక సూర్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ ట్రీట్మెంట్ అండ్ నివారణ గురించి మాట్లాడుకుందాం. సో వన్స్ మనకి ఎప్పుడైతే ఈ పర్టికులర్ అలర్జన్ కి అలర్జీ ఉంది అని మనకు తెలుస్తుందో, అప్పుడు ఆ అలర్జన్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఫుడ్, ఇన్ కేస్ ఫుడ్ అలర్జీస్ ఉంటే కనుక ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ కంప్లీట్ గా మానేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలానే కొన్ని మెడిసిన్స్ కూడా అలాంగ్ విత్ ఈ అవాయిడెన్స్ కొన్ని మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో బాగా సివియర్ ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో టాపికల్ స్టిరాయిడ్స్ అంటే ముక్కు లోపల స్టిరాయిడ్ స్ప్రేస్ లాంటివి దొరుకుతాయి. అలాంటివి వాడి అలాంగ్ విత్ దెమ్ యాంటీహిస్టమిన్స్ అంటే అలర్జీకి సంబంధించిన టాబ్లెట్ రూపంలో స్టిరాయిడ్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే అప్పటికప్పుడు కొంతవరకు సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ అలర్జీకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండదా అని. సో ఈ మైల్డ్ టు మోడరేట్, ఎవరికైతే మైల్డ్ అండ్ మోడరేట్ ఉంటారో వీళ్ళకి ఈ మెడిసిన్స్ వాడుతూ అవాయిడెన్స్ చేస్తూ ఉంటేనే మోస్ట్ ఆఫ్ ద టైం సరిపోతుంది. కొంతమందికి ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా, చల్లటి ఫుడ్ అది తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మందులు వాడుకుంటూ ఉంటే చాలా మటుకు అలర్జిక్ రైనైటిస్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అయితే కొంతమందిలో ఎవరికైతే సివియర్ అలర్జీ ఉంటుందో, ఎవరికైతే ఈ మందులు వాడుతున్నా కూడా సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయో, ఇలాంటి వాళ్ళకి మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి దాంట్లో ఏ అలర్జన్ బాగా ఎలర్జీ ఉంది అని తెలుసుకుని, ఇదర్ హౌస్ డస్ట్ మైటా లేకపోతే పాలనా, ఏ రకమైన పాలన్ ఎలర్జీ ఉంది అని తెలుసుకుని దానికి ఇమ్యునోథెరపీ అనే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇమ్యునోథెరపీ అంటే ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే ఏ పర్టికులర్ ఎలర్జన్ కి ఎలర్జీ ఉంటుందో ఆ ఎలర్జన్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుని దాన్ని చాలా మటుకు డైల్యూట్ చేసి, అంటే 10,000 టైమ్స్ డైల్యూట్ చేసి దాన్ని స్లోగా మన బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంతకు ముందు రోజుల్లో ఇది ఇంజెక్షన్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం. దాని కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్డ్ గా జస్ట్ డ్రాప్స్ రూపంలో టంగ్ కింద వేసుకునేటట్టు డ్రాప్స్ రూపంలో సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ అనే ట్రీట్మెంట్ వచ్చింది. సో ఈ ట్రీట్మెంట్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఈ సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ ఆ పర్టికులర్ ఎలర్జన్ కి మనము వ్యాక్సిన్ లాగా మనకి ఎప్పుడైతే దాన్ని తీసుకుంటామో కంప్లీట్ గా ఈ అలర్జీని అనేది మనం కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు.